ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 4కు సంబంధించినటువంటి ఈ పరీక్ష మనకు ఈ మంత్ 31వ తారీఖున ఉండడంతో మరి మోడల్ పేపర్స్ అయితే చాలామంది తీసుకున్నారండి ఇప్పటివరకు. సో మీరు కూడా తీసుకోవాలనుకుంటే మంచి ఆఫర్ అయితే ఉందండి. సో టాప్ 15 మోడల్ పేపర్స్ అంతేకాకుండా దాంతోపాటు టాప్ 50 తెలుగు అండ్ ఇంగ్లీష్ కంటెంట్ పైన మోడల్ పేపర్స్ రెండు కలిపి 300 రూపాయలు, కానీ ఇక్కడ మీకు 150 రూపీస్కి అయితే ఇవ్వడం జరుగుతుందండి. చాలా నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీ చేత రూపొందించడం అయితే జరిగింది. యాజ్ పర్ ద లేటెస్ట్ సిలబస్ ప్రకారం, ఏపీపీఎస్సీ లేటెస్ట్ సిలబస్ ప్రకారం అయితే ఉంటాయి. ఒక్కో మోడల్ పేపర్లో 150 క్వశ్చన్స్ ఉంటాయండి. ఓకేనా? ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోవడానికి ట్రై చేయండి. సో కావాలనుకున్న వారు 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి అదే నెంబర్కి వాట్సాప్లో ఆ స్క్రీన్ షాట్ పంపిస్తే వితిన్ 10 మినిట్స్లో మీకు పీడిఎఫ్ పంపడం జరుగుతుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నుంచి మనకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం అయితే జరిగిందండి. దీనికి ఎలాంటి ఎగ్జామ్ లేకపోవడం మనము ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశము. క్లర్క్ ఉద్యోగాలండి. సో కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే తీసుకుంటున్నారు. ఓకే, అందరు కూడా అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. సో మరి దీనికి సంబంధించినటువంటి క్రైటీరియా ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, ముఖ్యంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, అన్నీ కూడా చూద్దాం. ఓకేనా? సో 26వ తారీఖు 7వ నెల 2020 విడుదల చేశారండి. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ 7 లా క్లర్క్స్ అండి ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ టు అసిస్ట్ ద హానబుల్ జడ్జెస్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే జడ్జిల దగ్గర ఉండేటువంటి లా క్లర్క్స్ అంటారండి వీరిని. ఓకేనా? జీతం కూడా చూడండి ఫ్రెండ్స్, చాలా మంచి జీతము, 35,000 రూపాయలు అయితే ప్రతి నెల అందచేయడము జరుగుతుంది. గుర్తుంచుకోవాలి, కంప్లీట్గా కాంట్రాక్ట్ బేసిస్లో అయితే తీసుకోవడం అయితే జరిగింది. ద డ్యూలీ ఫిల్డ్ అప్లికేషన్ అలాంగ్ విత్ అటెస్టెడ్ కాపీస్ ఇస్ నెసెసరీ డాక్యుమెంట్స్. అంటే అన్నిటిని కూడా మనము అటెస్ట్ అయితే చేపించాలి ఇక్కడ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఇక్కడ క్రింది ఇలా మనకు అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారండి. యాజ్ ఇట్ ఈస్ దీన్ని ప్రింట్అవుట్ తీసుకొని మనమైతే ఫిల్ చేసి దీనికి కావలసినటువంటి ఫామ్స్ని అటెస్ట్ చేసి మనమైతే పంపాల్సి ఉంటుంది. క్యాండిడేట్ మస్ట్ నాట్ అటైన్ ద ఏజ్ ఆఫ్ 30 years, అంటే 30 సంవత్సరాలు దాటకూడదు అంటూ మనకైతే ఇక్కడ తెలియజేస్తున్నారండి. ఓకేనా? మరి కంపల్సరిగా దీనికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే 10+2 కంపల్సరిగా ఉండాలండి. 10 తర్వాత నెక్స్ట్ 2 అంటే ఇంటర్మీడియట్ చదవాలి. తర్వాత 3 సంవత్సరాల డిగ్రీ అండి. ఓకేనా? డిగ్రీ కోర్స్, లా డిగ్రీ కోర్స్ అయితే చేయాలి కంపల్సరిగా. ఓకేనా? లా డిగ్రీ. ఇక్కడ చూడండి, ఏ రెగ్యులర్ కరిక్యులం డిగ్రీ కోర్స్ ఫాలోడ్ బై 3 years రెగ్యులర్ లా కోర్స్ బై ఎనీ యూనివర్సిటీ అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి 12/8/2022 సాయంత్రం 5 గంటల లోపు అయితే మనం దీన్ని పంపవలసి ఉంటుంది. అప్లికేషన్ షెల్ బి మేడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ విచ్ కెన్ బి డౌన్లోడెడ్ ఫ్రమ్ ద. సో ఇక వెబ్సైట్ అంటూ మనకైతే క్లియర్గా ఇచ్చారండి, చూడాలి. ఇంకా రిమైనింగ్ చూద్దామండి. ఇక్కడ రాజపత్రం అంటూ మనకైతే విడుదల చేశారండి. ఇది సేమ్ దీనికి సంబంధించిందే. సో మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నా కూడా వారికైతే ముఖ్యంగా లా డిగ్రీ ఉన్న వారికైతే సో కంపల్సరిగా ఇది షేర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. 30 years అయితే కంపల్సరిగా ఉండాలి. హీ మస్ట్ బి ఏ ఇండియన్ సిటిజన్. ఎలిజిబిలిటీ, క్యాండిడేట్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ ఎ ఎలిజిబుల్ టు బీ ఎంగేజ్డ్ యాజ్ ఎ లా క్లర్క్ అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ. సో పీరియడ్ ఆఫ్ అసైన్మెంట్, అసైన్మెంట్ ఆఫ్ లాస్, ద ఎంగేజ్మెంట్ ఆఫ్ లా క్లర్క్ విల్ బీ నార్మలీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year అండి. ఓకేనా? ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అసైన్మెంట్. హవెవర్ సబ్జెక్ట్ టు ద అప్రూవల్ ఫ్రమ్ ద ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ద పీరియడ్ అసైన్మెంట్ కెన్ బి ఎక్స్టెండెడ్. అంటే సో 1 year తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ అనేది ఎవ్రీ ఇయర్ అలాగే ఉంటుందండి. ఓకేనా? సెలెక్షన్ ప్రాసెస్. Selection for the assignment of law clerk shall be made by the way of notification inviting application from willing and eligible candidates. అంటే ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో నోటిఫికేషన్ ద్వారా ఇన్వైట్ చేసి సో ఇంటర్వ్యూ ద్వారా అయితే ఎంపిక చేస్తారండి. సో ప్రామినెంట్ లా స్కూల్స్ ఆర్ యూనివర్సిటీ మే ఆల్సో బీ ఇన్వైటెడ్ ఆర్ రికమెండెడ్ దేర్ అల్యూమిని అంటూ మనకైతే తెలియజేశారు. ఎలిజిబుల్ క్యాండిడేట్ విల్ బీ అపియర్ ఫర్ వివా ఓస్ ఎట్ అమరావతి ఎట్ దేర్ ఓన్ ఎక్స్పెన్సెస్ ఆన్ ద డేట్. అంటే
ఏ రోజైతే మీకు ఈ డేట్ ఇస్తారో ఆ రోజున కంపల్సరిగా మన ఖర్చు పెట్టుకొని ఆ రోజు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది అంటూ తెలియజేశారండి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అసైన్ టు ద లా క్లర్క్. లా క్లర్క్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు అసైన్ ఇన్ ది వర్క్ ఆఫ్ హానబుల్ జడ్జెస్. అంటే వారి దగ్గర పనిచేయాలండి. ఓకే, జడ్జి గారి దగ్గర మనమైతే క్లర్క్గా పనిచేయవలసి ఉంటుంది. ఓకే, సో ఇదండి మరి. సో మనకైతే 35,000 పర్ మంత్ అంటూ ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎవ్రీ ఇయర్ అయితే దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. మరి ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ని మనం ఎక్కడికి పంపాలంటే సో హైకోర్ట్ ఆఫ్ అమరావతికి అయితే పంపాలి. ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, హానబుల్ జడ్జ్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుందండి. సో దానికి అమరావతి, ఆంధ్రప్రదేశ్ అమరావతి అనేటువంటి అడ్రస్కి అయితే మనం పంపాలి. ఒక్క నిమిషం చూపిస్తాను నేను. ఇక్కడ ఉంది కదండి, ద ఆంధ్రప్రదేశ్ అమరావతి హైకోర్ట్ ఆంధ్రప్రదేశ్ అని పంపిస్తాం మనము, సరిపోతుందండి డైరెక్ట్. సో మనకు మన అప్లికేషన్ అయితే చేరుతుంది. ఓకేనా, సో ఇంకా పర్టికులర్గా దీనికి ఏం రాయనవసరం లేదండి. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి అంతే, సింపుల్. సో రాస్తే పిన్ కోడ్ రాయండి, సరిపోతుంది. ఓకే, ఇక్కడ కూడా క్లియర్గా ఇచ్చారు చూడండి, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్ అమరావతి, నేలపాడు, గుంటూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ కూడా ఇచ్చారు చూడండి క్లియర్గా, 522239. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వారు అప్లై అయితే ఇచ్చండి. నెక్స్ట్ మంత్ 12 వరకు టైం ఉంది. థ్యాంక్ యూ గైస్, బాయ్.